ప్రాజెక్టుల ఎస్టిమేట్ పెరిగింది, అవినీతి ఉందని మాట్లాడుతూ ఉన్నారు. 2 సంవత్సరాల నుంచి నేను మౌనం పాటించిన, మర్యాద ఉందాం పెద్ద మనిషి రకంగా అనుకున్నా. కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అండ్ కంపెనీ, మీ చిక్కిరి బిక్కిరి ప్రజలు చీదరించుకున్నటువంటి తెలుగుదేశం కంపెనీ ఈ కాడి నుంచి మీ మీద కేసులు పెట్టబోతా ఉన్నాం. జాగ్రత్త, రుజువు చేయాలా లేకపోతే జైలు కూడా తినాలని మనవి చేస్తా ఉన్నా. ఇక్కడ ఒక్కరిని కేసులు పెట్టినా, ఒక్కరిని జైల్లో పెట్టినా ఆ రోజు నుంచే టీఆర్ఎస్ పతనం శురువైతుంది. పెట్టు, మొదలు నా మీద పెట్టరాదు. నేను చాలా రోజులే బేకారున్నా, మంచిగా లోపల పోతే మంచి భోజనం అని దొరుకుతుంది. హనుమంతాన్ని వచ్చిందని లోపల ఉన్నటువంటి జైలు కృషి అవుతారు, కార్యకర్తలు కూడా ఉంటారు, అందరూ సంతోషపడుతుంది. పెట్టుని అవ నేను మొదలు పోతామా ఉత్తమ్ కుమార్ రెడ్డి కంటే ముందు, పెట్టుని అవ నేను మొదలు పోతామా ఉత్తమ్ కుమార్ రెడ్డి కంటే ముందు. పండిట్ జవహర్లాల్ నెహ్రూ మొదలు పెడితే, మహాత్మా గాంధీ మొదలుతే బాబాసాహెబ్ అంబేద్కర్, అదే విధంగా మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ నుంచి మేము జైలు పోయి అలవాటు ఉన్నది. మాకేం కొత్త కాదు. యువజన కాంగ్రెస్ లో నేను ఎన్నోసార్లు చెంచల్ కూడా జైలు పోయినా, ముషీరాబాద్ జైలు పోయినా మాకేం కొత్త కాదు. మా కాంగ్రెస్ కార్యకర్తలు కొత్త కాదు. కొత్తగా నీకు అలవాటు చేసుకో, ఎందుకంటే నువ్వు ఎప్పుడు చూడలే. రాబోయే 2-3 రోజులలో ఒక టీవీ ఛానల్లో కూర్చొని 3-4 గంటలు ప్రజలకు మొత్తం మీ చరిత్ర, మీ బండారం అంతా బయట పెడతా అని చెప్పి మనవి చేస్తా ఉన్నా. మీరు అనుకుంటా ఉన్నారు మేం చేసే ఈ అరాకిరి వల్ల, ఈ కిరికిరి వల్ల కేసీఆర్ దృష్టిని, కేసీఆర్ ఏకాగ్రతను, ప్రభుత్వం యొక్క ఏకాగ్రతను దెబ్బతీయచ్చని మీరు అనుకుంటా ఉన్నారు. కేసీఆర్ జగమొండి పట్టుబడితే సాధించి తీరిండి తప్ప వెనుకకు పోలే. అవసరమైతే ప్రాణాలు బలిపెట్టడానికి ముందుకు పోయింది తప్ప మీలాగా తోకలు ముడవలే. I'd like to start by telling you about my own little musical career. Very short-lived musical career. It was the 2nd or 3rd day of high school when my entire class was called into the common room.